డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్రలో 5గురు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. పండగ రోజు విద్యుత్ వైరు మృత్యుపాసమై ఆ 5గురిని కబళించింది. ఈ దుర్ఘటన ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ రామంతపూర్ గోకుల్ నగర్లో ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సర్వ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ముగింపు శోభాయాత్ర నిర్వహించారు. కాలనీలో శోభాయాత్ర నిర్వహించి స్థానిక యాదవ్ సంఘ భవనంలో శ్రీకృష్ణుని విగ్రహం తరలించే క్రమంలో కరెంట్ షాక్ తగిలి 5గురు చనిపోయారు. రథం తరలించే వాహనం చెడిపోవడంతో గోకుల్ నగర్ దగ్గర రథం లాగుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులు కృష్ణ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్లుగా గుర్తించారు. మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద మా రిపోర్టర్ శ్రవణ్ ఉన్నారు. లైవ్లో అందుబాటులో మాట్లాడదాం. శ్రవణ్, వినాయక చవితి సందర్భంగాను ఆ తర్వాత ఇలాంటి శోభాయాత్ర సందర్భంగాను మనం ఇట్లాంటి దుర్ఘటనలు చూస్తూ ఉన్నాం. ప్రతిసారి జాగ్రత్త పడుతూనే ఉన్నారు. అయినా ఇవి ఎలా జరుగుతున్నాయి? ఈ ఘటన అయితే ఎలా జరిగింది? 5గురు చనిపోవడం విషాదకరం. ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ కృష్ణాష్టమి వేడుకలు యాదవ్ సంఘం చాలా ఘనంగా నిర్వహిస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్ననే ఈ కృష్ణాష్టమి ముగింపు శోభయాత్రను యాదవ్ సంఘం ఇక్కడ నిర్వహించింది. గత 30-35 ఏళ్లుగా ఈ శోభయాత్రను చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు వీళ్ళు. సో అందులో భాగంగానే నిన్న ఈ శోభయాత్ర సర్వ రవీందర్ యాదవ్ అనే నిర్వాహకుడి ఆధ్వర్యంలో శోభయాత్ర జరుగుతుంది. సుమారు 8 గంటల ప్రాంతంలో శోభయాత్ర ప్రారంభమైంది. చాలా ఘనంగా సుమారు 400-500 మంది ఈ శోభయాత్రలో పాల్గొంటారన్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న వర్షం కారణంగా సాయంత్రం ప్రారంభమైనప్పుడు 400-500 మంది ఉన్నారు. కానీ మధ్యరాత్రి 12-1 గంట ప్రాంతంలో వర్షం పడుతుండటంతో సుమారు 100-150 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక జీప్ సహాయంతో ఈ వెహికల్ని లాగుతూ వస్తూ ఉంటారు, రథాన్ని లాగుతూ ఉంటారు. కానీ ఆ జీపు ఏదైతే ఈ యాదవ్ సంఘం భవనానికి 2 నిమిషాల దూరంలో ఉండగానే జీప్ ఆగిపోయింది. జీప్ ఆగిపోయిన క్రమంలోనే వీళ్ళు రథాన్ని దగ్గరే ఉంది కాబట్టి లాగుదామనే ప్రయత్నించి అక్కడ దూరంగా ఒక జీప్ కనిపిస్తుంది. అదే జీప్ ద్వారా సుమారు 4 గంటల పాటు రథాన్ని లాగారు. ఇక 2 నిమిషాల్లో యాదవ్ సంఘం భవనానికి చేరుకుంటుందనగానే జీప్ చెడిపోవడంతో వెంటనే ఇక్కడున్న స్థానికులు ఇక్కడున్న నిర్వాహకులు దీన్ని లాగే ప్రయత్నం చేస్తారు చేతులతో. ఇదే క్రమంలో ఇక్కడ ఏదైతే పైన వైర్లు కనపడుతున్నాయి కదా, ఆ విద్యుత్ వైర్లు తగిలాయని తెలుస్తుంది. మొత్తం ప్రస్తుతం ఇక్కడ స్పాట్లో ఉన్న మొత్తం సంఘటన మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో సంఘటన ఒకసారి చూస్తే ఎక్కడి వాళ్ళ చెప్పులు అక్కడే పడిపోయినాయి. వాళ్ళ కండు వాళ్ళ రుమాళ్ళు, దాంతోపాటుగా కూడా పగిడీలు వాళ్ళన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన సిచ్యువేషన్స్. కళ్ళద్దాలు ఇక్కడ కూడా కళ్ళద్దాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడే పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ చుట్టూ విగ్రహం ఇక్కడ పైన ఏదైతే వైర్ కనిపిస్తుందో ఆ వైరు 11 kV వైరు వేలాడుతున్నట్టుగా స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఆ వైరు ఏలాడుతూ ఉండగా ఈ రథాన్ని లాగుతున్న టైంలో ముందు ఇక్కడ మెటల్ ఫ్రేమ్ ఉంది. ఏదైతే కృష్ణుడి విగ్రహం ఉందో కృష్ణుడి విగ్రహానికి చుట్టూ ఉన్న ఏదైతే తోరణం లాంటిది ఉందో ఆ తోరణానికి తగలటంతో రథాన్ని లాగుతున్న వాళ్ళు ఎక్కడికక్కడే కింద పడిపోయారు. ముందు వాళ్ళు ముందుకు, వెనక్కు పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో వెంటనే వర్షం పడుతూ ఉండటము, విద్యుత్ షాక్ తగలటంతో ఎక్కడ వాళ్ళు అక్కడ కింద పడిపోవడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో తేరుకొని ఎవరైతే ఈ కింద పడిపోయారో వాళ్ళని సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక 5 నిమిషాల్లోనే వాహనాలు వచ్చాయి. పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు కూడా స్పాట్కి చేరుకున్నారు. డీసీపీ కూడా నిన్న రాత్రి స్పాట్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో సిపిఆర్ చేశారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన తర్వాత 5గురు ఆల్రెడీ బ్రాడ్ డెడ్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా 4గురిలో గణేష్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మలక్పేటలో ఉన్న యశోద హాస్పిటల్కి వాళ్ళని తరలించారు. యశోద హాస్పిటల్లో గణేష్కి ట్రీట్మెంట్కి సంబంధించిన వాళ్ళని తీసుకోకపోవడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు. మృతదేహాలు గాంధీ హాస్పిటల్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు వీళ్ళు సార్ ఏం జరిగింది నిన్న నైట్, అసలు ఎన్నింటికి జరిగింది? రాత్రి 12:30 అండి ముగింపు. దాదాపు ఒక 12:30 ఇంచుమించు ముగింపు అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు అవుతుంది. అంతలోపల దీనికి లాగే జీప్ ఆగిపోయింది. వెనకాల ఒక 10 మీటర్ల ముందు ఆగిపోతే దాన్ని తోద్దామని ముందున్న వాళ్ళు దీనికి వెనక్కి వచ్చారండి. వెనక్కి వచ్చినప్పుడు పైనుంచి ఉన్న కేబుల్ వైర్ దీనికి ఏదైతే వర్షానికి తగిలినప్పుడు పట్టుకున్న వాళ్ళు, తోయడానికి ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఆ విద్యుత్ ఘాతానికి అయిపోయి ఇమీడియట్ కింద పడిపోవడం జరిగింది.
సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇమీడియట్ షాక్ ఉంది కానీ కొంచెం ఆలోచించి పక్కకు వాళ్ళని గుంజి సిపిఆర్ ప్రయత్నం చేశారు. నేను కూడా సేవాభారతి ఆర్ఎస్ఎస్ సేవాభారతిలో ఉంటాను. మొన్ననే ఎన్డీఆర్ఎఫ్ ఢిల్లీలో 10 రోజుల కింద వాళ్ళతో సమావేశం కూడా అయిందండి. సిపిఆర్ చేసామండి. సిపిఆర్కి సంబంధించిన చిన్న చిన్న ఏ విధంగా ఉంటుందో కూడా మేము పక్కకు వర్షంకి వెళ్ళి పక్కకు తీసి వాళ్ళను చేయడం, పల్స్ చూడడం. ఆ టైంలో పల్స్ ఉన్నాయి కానీ అంబులెన్స్ లేట్ అయింది రావడానికి. వాళ్ళు ఎక్కడో ఉన్నట్టున్నారు దూరము. అందులోపల వీళ్ళు అవకాశం ఉన్నటువంటి కార్లలో ఒక ట్రాలీ టైప్లో తీసుకొచ్చారు. దాంట్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అంతవరకు నాకు తెలుసు. సార్ ఇక్కడ ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక కాలనీ వాళ్ళేనా? మన కాలనీ వాళ్ళే, రామంతపురం ఓల్డ్ రామంతపురంలో ఉన్న వాళ్ళు. నలుగురు మాత్రం ఓల్డ్ రామంతపురంలో ఉన్న వాళ్ళు. వాళ్ళ పేర్లు ఏమైనా మీకు గుర్తున్నాయా? రఘు కొడుకు శ్రీకాంత్ యాదవ్, ఇంకోటి వచ్చేసి రవి యాదవ్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. కింద సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ చెప్పులు అక్కడ పడిపోయి ఉన్నారు. కింద పడ్డ వాళ్ళు, మరణించిన వాళ్ళ ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళ వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవటం. సో 11 kV విద్యుత్ వైరు తెగిపడింది అనేది సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం. పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వచ్చి ఇక్కడ పైన ఎలాంటి వైర్ను రాత్రి తొలగించారని చెబుతున్నారు. సో ఓవరాల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తొందరలో పోలీసుల నుంచి అఫీషియల్గా సమాచారం రాబోతోంది. రైట్ శ్రవణ్, అది మనం విషాదం చూస్తున్నాం. హైదరాబాద్ రామంతపూర్ గోకుల్ నగర్లో ప్రతి ఏటా కృష్ణం వేడుకలు ఘనంగా జరుగుతాయి. నిన్న కూడా జరిగాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఫోటోల్లో 5గురు చనిపోయారు. ఇందులో ఈ 5గురే మనం ఫోటోల్లో కనిపిస్తున్న వాళ్ళు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. వాళ్ళు కరెంట్ షాక్ తగలగానే అక్కడున్న వాళ్ళు, శోభయాత్రలో ఉన్న వాళ్ళ స్నేహితులందరూ వెంటనే వాళ్ళని పక్కన తీసి సిపిఆర్ కూడా చేశారు. సో బతకడానికి ఏమైనా అవకాశం ఉందా అని చూశారు. కానీ ప్రయత్నం సఫలం కాకుండా పోయింది. ఇక్కడ శోభాయాత్ర ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. అయితే నిన్న వర్షం పడుతోంది. సో ముందు జీపు లాగుతున్న జీపు ఆగిపోయింది. ఈ క్రమంలో ఈ రథాన్ని వెనక నుంచి తోస్తున్న క్రమంలో ఇలా జరిగింది. దయచేసి TV9 మీ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడు ఈ శోభాయాత్ర ఉంది. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు కూడా వస్తున్నాయి. సో కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద వాహనాల్ని మనం తరలించాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కరెంటు వైర్లు ఎక్కడున్నాయి, ఏ ఎత్తులో ఉన్నాయి అనేది చూసుకోవడం నెంబర్ 1. సంతోషంగా జరుపుకోవడం మన ముఖ్యం. సేఫ్టీగా జరుపుకోవడాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీగా పెట్టుకోవాలి.